నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. సినిమా అంటే సాధారణంగా ఒక కథగా చూస్తాం. సీక్వెల్ అంటే మొదటి భాగానికి కొనసాగింపుగా మాత్రమే ఉంటుందని అనుకుంటాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం రెండో భాగంలోనే తమ అసలైన శక్తిని చూపిస్తాయి. అలాంటి సినిమాల్లో వీరధీర సూరన్ పార్ట్ 2 ఒకటి. తెలుగులో విడుదలైన ఈ సినిమా సాధారణ యాక్షన్ థ్రిల్లర్ కు భిన్నంగా ఒక మనిషి జీవితంలో దాగున్న అగ్ని కథను చూపిస్తోంది. ఈ సినిమా మార్చ్ 2025 థియేటర్లలో విడుదలై పెద్దగా మాటలు లేకపోయినా యాక్షన్ భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ఉండడంతో మళ్ళీ చర్చకొచ్చింది. కథలో కేంద్ర పాత్ర కాళీ. ఈ పాత్రను చియాన్ విక్రమ్ పోషించారు. ఇక్కడ ఆయన హీరోగా కాకుండా ఆ పాత్రలో పూర్తిగా లీనమయ్యారు. కాళీ ఎలాంటి సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తి కాదు. అతను ఒక సాధారణమైన మనిషి. కానీ పరిస్థితులు అతన్ని బలవంతంగా పోరాట మార్గంలోకి నెట్టేస్తాయి. అలా అతను వీరుడిగా ధీరుడిగా మారతాడు. కథ ప్రారంభం కాగానే ఒక కుటుంబం, ఒక ప్రశాంతమైన జీవితం కనిపిస్తుంది. కానీ ఒక్క సంఘటనతో ఆ శాంతి మొత్తం నాశనమవుతుంది. అక్కడి నుంచి కథ తీవ్రంగా మలుపు తిరుగుతుంది. ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర ఎస్పీ అరుణగిరి ఐపీఎస్. దీనిని ఎస్జే సూర్య పోషించారు. ఈ పాత్ర కేవలం ఒక పోలీస్ కాదు, మొత్తం వ్యవస్థకు ఒక ప్రతీక. విక్రమ్, ఎస్జే సూర్య మధ్య జరిగే మౌన పోరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డైలాగులు తక్కువైనా వారి కళ్ళలోనే పోరు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ అంటే కేవలం ఫైట్లు మాత్రమే కాదు, ప్రతి సీన్ లో ఒక ఒత్తిడి ఉంటుంది. ప్రేక్షకులు ఊపిరి ఆపుకుని చూసేలా సన్నివేశాలు రూపొందించబడ్డాయి. కాళీ భార్య పాత్రలో దుషారా విజయన్ నటించారు. ఈ పాత్ర గ్లామర్ కోసం కాదు, కథకు హృదయం లాంటిది. కాళీ చేసే ప్రతి పోరాటం వెనుక ఆమెపై ఉన్న ప్రేమ, బాధ, భావోద్వేగమై ప్రధాన శక్తిగా కనిపిస్తుంది. మరొక కీలక పాత్ర కన్నన్. దీనిని సూరజ్ వెంజర్మూడ్ పోషించారు. ఈ పాత్ర పూర్తిగా గ్రే షేడ్స్ లో ఉంటుంది. అతను విలనా లేక పరిస్థితుల వల్ల బాధితుడా అనే సందేహం చివరి వరకు కొనసాగుతోంది. అతని తండ్రిగా నటించిన పృథ్వీరాజ్ పాత్ర ఒక కుటుంబంలో తరతరాలుగా కొనసాగుతున్న హింసను ప్రతిబింబిస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్యు అరుణ్ కుమార్ స్టైల్ చూపించకుండా పూర్తి రియలిజం తో కథను చెప్పాడు. ఫైట్లు కూడా అతిగా అనిపించవు. అవి బాధగా, భయంగా, నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడిలో ఒక భావన మిగులుతుంది. ఇదే హీరో గెలిచిన కథ కాదు, ఇది ఒక మనిషి తన పరిస్థితులతో, తన జీవితంతో పోరాడిన కథ. అందుకే విమర్శకులు ఈ సినిమాను మెచ్చుకున్నారు. విక్రమ్ నటన చాలా రఫ్ గా, అసౌకర్యంగా నిజంగా అనిపిస్తుంది. వీరధీర సూరన్ పార్ట్ 2 తెలుగు ప్రేక్షకులకు ఒక బలమైన అనుభవం. మాస్ ప్రేక్షకులకు యాక్షన్ అయితే, క్లాస్ ప్రేక్షకులకు కథ. ఈ రెండింటి మధ్య విక్రమ్ అద్భుతమైన నటన అందరినీ మెప్పించింది. సినిమా అయిపోయాక కూడా మనసులో, మాటల్లోనూ కదలాడుతూనే ఉంది. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై రియా శిబు నిర్మించగా యువ దర్శకుడు ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, దుషారా విజయన్, సిద్దికి, ఎస్జే సూర్య, సూరజ్ వెంజర్మూడ్ తదితరులు నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.